హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటమాడేటటువంటి ఒక దారుణ విషయం వెలుగులోకొచ్చి 3, 4 రోజులైనా, దాని మీద విచారణ చేపట్టి బాధ్యులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందో ఒకసారి ఆలోచించుకోవాలి. సాధారణంగా నగరానికి మధ్యలో ఉన్నటువంటి ఇళ్ళకి ఈ మంజీరా వాటర్ వస్తుంది. అంతా బానే ఉంటుంది. అలాగే డ్రైనేజ్ సిస్టము, అండర్ గ్రౌండ్ ఇదంతా ఉంటుంది. కానీ ఊరు బాగా ఎక్స్‌పాండ్ అయిపోయింది. ఆ ఏరియాలో అసలు డ్రైనేజ్ సిస్టమే లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే లేదు. ఆ లేని చోట్ల ఏం చేస్తారు? నా ఏది ఒక బావుల్లాగా తవ్వి ఆ బావుల పైన ఇవి కడతా ఉంటుంటారు మరుగుదొడ్లు. ఆ మరుగుదొడ్లకి సంబంధించినటువంటిదంతా ఆ సెప్టిక్ ట్యాంకులో నిండిపోతా ఉంటది. అవి తీసుకువెళ్ళడానికి అది నిండిపోయిన టైంలో ఒక ఏడాదికో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో అది నిండిపోతే అది తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి వెహికల్స్‌ని పిలిపిస్తారు. వాటిట్లో నుంచి అయి తీసుకెళ్తారు. అవి ఎక్కడ పారపోస్తారు? అంటే దానికి ఒక సిస్టమ్ లేదు. దాని కారణంగా అవంతా తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్లు, మంచినీళ్లు అందించి, మంచినీళ్లు తాగడానికి వాడేటటువంటి నీళ్లు ఉండేటువంటి గండిపేట తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు పోస్తూ ఉండటం మొన్న కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ వాసులు తాగేదే గండిపేట చెరువులో నీళ్ళైతే అందులో కలుపుతూ ఉన్నటువంటి. సరే దాన్ని ఫిల్టర్ చేస్తారు బానే ఉంది గానీ, ఈ వీటి ద్వారా వచ్చే అనారోగ్య కారకాలు ఏంటి అన్నటువంటి దాని మీద పరిశోధనలు చేస్తున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.